నిన్నటి కరెంట్ అఫైర్స్లోని 10వ ప్రశ్నకు సమాధానం. 10వ ప్రశ్న, అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ జూలై 2, ఆప్షన్ బి జూలై 3, ఆప్షన్ సి జూలై 4, ఆప్షన్ డి జూలై 5. సరైన సమాధానం ఆప్షన్ బి జూలై 3. ప్రతి సంవత్సరం జూలై 3న అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం నిర్వహిస్తారు. ప్లాస్టిక్ బ్యాగుల వినియోగాన్ని నిర్మూలించడానికి ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడమే దీని లక్ష్యం. మొదటి ప్రశ్న, దక్షిణాసియాలోనే అతిపెద్ద ఫ్లయింగ్ శిక్షణా సంస్థ ఏ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది? ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి పంజాబ్. సరైన సమాధానం ఆప్షన్ ఏ మహారాష్ట్ర. మహారాష్ట్రలోని అమరావతిలో దక్షిణాసియాలోనే అతిపెద్ద ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ FTOను ఎయిర్ ఇండియా ఏర్పాటు చేయనుంది. ఈ FTO భారతదేశంలో అందుబాటులో ఉన్న పైలట్ శిక్షణా సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుంది. రెండవ ప్రశ్న, ఇటీవల ఏ దేశం యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ అధ్యక్ష పదవి స్వీకరించింది? ఆప్షన్ ఏ హంగేరీ, ఆప్షన్ బి జర్మనీ, ఆప్షన్ సి పోర్చుగల్, ఆప్షన్ డి డెన్మార్క్. సరైన సమాధానం ఆప్షన్ ఏ హంగేరీ. కౌన్సిల్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ రొటేటింగ్ ప్రెసిడెన్సీ 6 నెలల పాటు హంగేరీ చేపట్టింది. హంగేరీ యూరోపియన్ యూనియన్ వ్యవహారాల మంత్రి జానోస్ బోకా ఈ విషయాన్ని వెల్లడించారు. అధ్యక్ష పదవి ప్రతి 6 నెలలకు ఒకసారి EU సభ్యుల మధ్య మారుతూ ఉంటుంది. మూడవ ప్రశ్న, కొత్తగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహితలో మొత్తం ఎన్ని సెక్షన్లున్నాయి? ఆప్షన్ ఏ 511, ఆప్షన్ బి 358, ఆప్షన్ సి 379, ఆప్షన్ డి 579. సరైన సమాధానం ఆప్షన్ బి 358. కొత్తగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహితలో మొత్తం 358 సెక్షన్లున్నాయి. ఇంతకు ముందు వరకు ఉన్న ఇండియన్ పీనల్ కోడ్లో 511 సెక్షన్లుండేవి. నాలుగవ ప్రశ్న, ప్రపంచంలోనే తొలిసారిగా కరెన్సీపై 3D హోలోగ్రఫీ ప్రవేశపెట్టినట్లు ప్రకటించిన దేశమేది? ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి దక్షిణ కొరియా, ఆప్షన్ సి జపాన్, ఆప్షన్ డి సింగపూర్. సరైన సమాధానం ఆప్షన్ సి జపాన్. ప్రపంచంలోనే తొలిసారిగా కరెన్సీపై 3D హోలోగ్రఫీని ప్రవేశపెట్టినట్లు జూలై 3న జపాన్ ప్రకటించింది. నకిలీ నోట్లపై పోరాడేందుకు ఈ చొరవ తీసుకున్నారు. ఐదవ ప్రశ్న, భారత్ ఏ దేశంతో కలిసి మైత్రి అనే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ నిర్వహిస్తోంది? ఆప్షన్ ఏ థాయిలాండ్, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ సి ఫ్రాన్స్, ఆప్షన్ డి బ్రిటన్. సరైన సమాధానం ఆప్షన్ ఏ థాయిలాండ్. భారత్ థాయిలాండ్తో కలిసి మైత్రి అనే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ నిర్వహిస్తోంది. థాయిలాండ్లోని తక్ ప్రావిన్స్లోని పోర్ట్ వాచిరప్రకాన్లో జూలై 1 నుంచి 18 వరకు జరిగే ఈ ఎక్సర్సైజ్లో ఇండియన్ ఆర్మీ కంటింజెంట్ పాల్గొంటుంది. ఆరవ ప్రశ్న, ముఖ్యమంత్రి కిసాన్ సమ్మన్ నిధి పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రమేది? ఆప్షన్ ఏ బీహార్, ఆప్షన్ బి ఒడిశా, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి రాజస్థాన్. సరైన సమాధానం ఆప్షన్ డి రాజస్థాన్. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ ముఖ్యమంత్రి కిసాన్ సమ్మన్ నిధి పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి 6,000 ఆర్థిక సహాయం చేయనున్నారు. మొదటి విడతగా 650 కోట్లు విడుదల చేశారు. ఏడవ ప్రశ్న, 2024 సంవత్సరానికి లియోన్ మాస్టర్స్ చెస్ ఛాంపియన్స్ అవార్డు గెలుచుకున్న భారత చెస్ ప్లేయర్ ఎవరు? ఆప్షన్ ఏ విశ్వనాథన్ ఆనంద్, ఆప్షన్ బి కోనేరు హంపి, ఆప్షన్ సి గుకేశ్, ఆప్షన్ డి పారుపల్లి కాశ్యప్. సరైన సమాధానం ఆప్షన్ ఏ విశ్వనాథన్ ఆనంద్. 5 సార్లు వరల్డ్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ కెరియర్లో 10వ లియోన్ మాస్టర్స్ టైటిల్ గెలుచుకున్నారు. ఆనంద్ 28 సంవత్సరాల క్రితం 1996లో తొలిసారి ఈ టైటిల్ సాధించారు. 8వ ప్రశ్న, అండర్ 23 ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2024లో భారత్ మొత్తం ఎన్ని పతకాలు సాధించింది? ఆప్షన్ ఏ 7,
ఆప్షన్ బి 8, ఆప్షన్ సి 9, ఆప్షన్ డి 10. సరైన సమాధానం ఆప్షన్ బి 8. అండర్ 23 ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2024లో భారత్ 4 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్య పతకాలతో కలిసి మొత్తం 8 పతకాలు సాధించి అగ్రస్థానంలో ఉంది. ఈ టోర్నీ జార్డన్లోని అమ్మన్లో జరిగింది. 9వ ప్రశ్న. ఐసీసీ పురుషుల T20 కప్ 2026కు ఆతిథ్యం ఇస్తున్న దేశాలేవి? ఆప్షన్ ఏ భారత్ శ్రీలంక, ఆప్షన్ బి ఆస్ట్రేలియా న్యూజిలాండ్, ఆప్షన్ సి దక్షిణాఫ్రికా జింబాబ్వే, ఆప్షన్ డి ఇంగ్లాండ్ ఐర్లాండ్. సరైన సమాధానం ఆప్షన్ ఏ భారత్ శ్రీలంక. ఐసీసీ